హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ నీలా టాక్స్. సో నేనైతే రీసెంట్గా మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో జరిగిన పెద్దమ్మ తల్లి దేవరకైతే అటెండ్ అయ్యాను. సో ఇక్కడ దేవరైతే కన్నుల పండుగలా జరిగింది. సో ఈ వీడియో వచ్చేసి పార్ట్ 1లో ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మవారి జాతర ఎలా చేశారు అనేసి ఈ వీడియోలో అప్లోడ్ చేశాను. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి అమ్మవారి ముందు జ్యోతులు ఎలా ఎత్తుతారు, జ్యోతులు ఎలా నాట్యం అవుతాయి అనేసి నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవర ఎలా చేస్తారు ఏంటి అనేసి ఇంట్లో పెద్దవాళ్ళని అడిగి నేను తెలుసుకున్నాను. సో దేవర అంటే దేవరకు ముందు రోజే 2 పోతులను తీసుకొస్తారంట. వాటికి కొన్ని పేర్లు కూడా ఉన్నాయి. పెద్దమ్మ పోతు, అమ్మయ్య పోతు, అలాగే నగిరి పోతు అనేసి వాటికి పేర్లు పెట్టడం జరుగుతుంది. ఇలా పేర్లు పెట్టినటువంటి పోతులని ఊరంతా తిప్పుతారు. ప్రతి ఇంటి గుమ్మం దగ్గరకి ఈ పోతులను అయితే తీసుకెళ్తారు. సో ఈ పోతులను పసుపు కుంకుమలతో, ఒడిబియ్యం, పూలతో వీటినైతే అలంకరించి పూజ చేసుకుంటారు. స్వయంగా అమ్మవారి ఇంటికి వచ్చినట్లుగా భావించి అందరూ పూజలు చేసుకుంటారు. సో ఈ పోతులను అయితే నైట్ టైం, సో 12 తర్వాత అమ్మవారికి బలిగా వీటిని ఇస్తారంట. సో అంతకంటే ముందు ఊరంతా ఈ పోతులను పూజ చేస్తారు. అలా ఇంటింటి దగ్గర పెద్దమ్మ పోతులు అలాగే నగిరి పోతులకు పూజలు చేసిన తర్వాత సో కలశంను అయితే తయారు చేస్తారు. ఊర్లో తరతరాలుగా కలశం తయారు చేసే చోటు ఒకటి ఉంటుంది. సో అదే ఇది. ఈ ప్లేస్లో ఇలా కలశంను అయితే తయారు చేసి దీపధూపములొచ్చి పూజించి పెద్దమ్మ తల్లిని అలాగే కలశంని ఊరంతా తిప్పి మెరవన్లా చేస్తారు. అలా మెరవన్ చేసిన తర్వాత పెద్దమ్మ పోతును అలాగే నగిరి పోతును కలిపి ఊరి దేవత అయిన పెద్దమ్మ తల్లి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడే బలిగా అర్పిస్తారు. సో తర్వాత ఏంటంటే బలిగంప అనే ఒక పవిత్రమైన కార్యక్రమం జరుగుతుంది. సో ఈ దేవర రోజు నైట్ అయితే జరుగుతుంది ఇది. సో బలిగంప ఎలా తయారు చేస్తారు ఏమి అంటే పెద్దమ్మ పోతును నగిరి పోతును బలిచ్చిన తర్వాత సో వాటి పేగులు, రక్తం ఇలా ఉంటాయి కదా, అవన్నీ బలిగంపలో యాడ్ చేస్తారంట. దాని తర్వాత ఊరి పొలిమేరలు, అంటే ప్రతి ఊరికి ఊరి పొలిమేర అనేటువంటివి 4 ఉంటాయి కదా. సో ఈ 4 దిక్కులకి అమ్మవారు వెళ్తూ నడుస్తూ ఆ బలిగంపనైతే తల మీద పెట్టుకొని బలిగంపనైతే ఊరంతా తిప్పుతారంట 4 మూలలా. సో ఇదైతే నేను చూడలేదు. సో నాకు వింటుంటూనే కొంచెం భయంగా అనిపించింది. నాకు డైరెక్ట్గా వెళ్ళి చూసే ధైర్యం లేక నేనైతే నైట్ టైం ఎక్కువ వెళ్ళలేదు. 12:30 వరకు ఇలా జ్యోతులు వెళ్తుంటే చూశాను, కానీ 12:30 వరకు చూశాను. తర్వాత నేనైతే చూడలేదు. సో పెద్దమ్మ తల్లి గుడి దగ్గర ఇవన్నీ జరుగుతాయంట. సో వాటి దొమ్మ నోట్లో పెట్టుకొని ఇలా ఎక్కడైతే అమ్మవారు నాట్యం ఆడుతూ ఎక్కడైతే ఆగుతుందో, ఏ ప్లేస్లో అంటే ఊరికి 4 పొలిమేరలు కదా, ఆ 4 పొలిమేరలు అయిపోయే వరకు అమ్మవారు ఎక్కడైతే ఆగుతుందో అక్కడ ప్రతి చోటు బలిపిల్లనైతే వీళ్ళు సమర్పించాలంట. అంటే పిల్లలను సో బలిగా సమర్పించాలి అమ్మవారికి. సో ఈ బలిగంప కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఊర్లో ఎవరే కానీ ప్రయాణం చేయడం లాంటివి లేదా పొలిమేరల దగ్గర ఉండడం లాంటివి చేయకూడదంట. సో ఎవరైతే బలిగంపని ఎత్తుకొని తిరుగుతూ ఉంటారో వాటి వెనుక కూడా చూడడానికి కొంతమంది ఉండొచ్చు. ఇంకా వాళ్ళు మాత్రమే ఊరి బయట ప్రయాణం చేయడం లాంటివి అయితే ఎవ్వరు చేయకూడదు, ఆ ప్లేస్లో తిరగకూడదు. ఊరి 4 పొలిమేరలు తిరిగేంత వరకు ఆ నగిరిపోతు యొక్క దొమ్మని ఎవరైతే బలిగంప ఎత్తుకున్నారో వాళ్ళు అమ్మవారి దగ్గర బలిగా అర్పించినటువంటి నగిరిపోతు దొమ్మని నోట్లో పెట్టుకొని సో వాటికి బలిచ్చిన తర్వాత వాటి పేగులు, రక్తం ఉంటాయి కదా, అవన్నీ ఊరి 4 పొలిమేరలకు చల్లుతూ ఊరంతా తిరుగుతారంట. సో ఇవైతే కొంచెం ఎక్కువ ధైర్యం ఉన్న వాళ్ళు వెళ్ళి చూస్తారు. చాలా చాలా బలిపోతులను అయితే బలిచ్చారు. నేను మార్నింగ్ వెళ్ళిన తర్వాత చూశాను. అవి షూట్ చేసి, అంటే అవి అప్లోడ్ చేయొచ్చో లేదో అనేసి ఒక చిన్న సందేహంతో నేను చేయలేదు. జస్ట్ ఆ స్టోరీని నేనైతే మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తెలియని వాళ్ళు ఉంటారు కదా, సో నాకు కూడా తెలియదు. నేను కూడా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతో తెలుసుకొని నేను మీకు ఈ స్టోరీ చెప్తున్నాను. సో తర్వాత పెద్దమ్మ తల్లి ఆగిన ప్రతి చోట అమ్మవారు ఎక్కడైతే ఆగుతుందో అక్కడ ఆగిన ప్రతి చోట 4 పొలిమేరల సో బలిపిల్లలు, మీన్స్ మేకపిల్లలు ఉంటాయి కదా చిన్నవి, సో వాటికి వచ్చేసి బలి ఇస్తూనే ఉండాలంట. అవి ఎన్ని అనేవి ఇంకా అన్కౌంటబుల్. అమ్మవారు ఎక్కడ ఆగితే అక్కడ బలి అన్నది ఖచ్చితంగా ఇవ్వాలంట. ఇలా ఊరంతా తిరిగిన తర్వాత ఉదయాన తిరిగి సో అమ్మవారి గుడికి అయితే రావడం జరుగుతుంది. భక్తులందరూ అలాగా పూజలు చేసుకుంటారు. సద్గుణ నికురాంబ శ్రీవీర చౌడవాంబ
చూడమ్మా తీసుకోమ్మా. ఒక సైడ్ ఏమో కలశం పట్టుకొని ఇలా వాళ్ళు ఎత్తుకొని డ్యాన్స్ చేస్తుంటే ఎదురైతే చూడండి పల్లకి మోస్తున్న నలుగురిలో అమ్మవారే సాక్షాత్తుగా ఉంటుంది ఒంట్లో అనేసి నమ్ముతారు ఇక్కడ ప్రజలు. సో చూడండి అమ్మవారు కూడా ఎంత సంతోషంగా నాట్యం చేస్తుంది ఇక్కడ. మాటు నీవే అందకులో బట్టే రాజు చేసే వంట దిక్కినావు లేదా ఎంట నీవే వీరదేశాల వెనక దుఃఖం నీవే చిరకాలము మాకు రథము నీవే ఇంత ధైర్యంబో మాకిచ్చినప్పుడు అంత మదిలోన ఇంతనంబో ప్రథమ గంధర్వ ఇన్నెరలో అద్భుతింప అమ్మినాము కదమ్మా. రాత్రి చాలా బాగా జ్యోతులు చాలా బాగా చేస్తారు. కుమ్మరిండాలు వేపరాళ్ళు పొద్దుటూళ్ళు చాలా బాగా చేస్తారు. మంచి పువ్వు చెంగల్వలు తేజములు తామెలు జనగలు లోకమునందు వెలయంగ నీచావ సమ్మతిగా నందవరమ్మకు జయ మంగళం నిత్య శుభమంగళం జయ జయ మంగళం సదా శుభమంగళం. పళ్ళు పదములు రెండు ఏకభోజనములు కూరలు పచ్చళ్ళు అమిరినట్లు అమృతపాయములు అప్పలములు ఏ పక్కకు జయ మంగళం నిత్య శుభమంగళం జయ జయ మంగళం సదా శుభమంగళం. మంగళం మైసాచి మంచి సాంబ్రాణులు వేదాచి పంచాచి మంగళాచి ప్రజల చక్కని నందవరం శివరమ్మకు జయ మంగళం నిత్య శుభమంగళం జయ జయ మంగళం సదా శుభమంగళం. ఆశీర్వించే నీవు గణ విప్రవర్లకై సాక్షి వలిగినవమ్మ నోరేశ్వరి దేవాలయుల నాడు ఎక్కువ గౌరవించి భూమిలో నెలకొన్న సౌడమ్మకు జయ మంగళం నిత్య శుభమంగళం జయ జయ మంగళం సదా శుభమంగళం. ఆంకారమని ఏటి ఓంకారమూర్తికి నీల జగదాంబకు నీలాంబకు జయ మంగళం నిత్య శుభమంగళం జయ జయ మంగళం సదా శుభమంగళం. జయ శ్రీ మాతా జయ శ్రీ మాతా జయ శ్రీ మాతా జయ. అందరికీ ఆనంద తీసుకోండి అక్కడి నుంచే తీసుకోండి మా అక్కడి నుంచే తీసుకోండి మా జుట్టుండాలి సమయం ఎట్లా
ఇక్కడ వచ్చేసి మా పెదనాన్న, అలాగే ఈ పక్కన వచ్చేసి మా పెద్దమ్మ, మధ్యలో మా అమ్మ. సో 9 సంవత్సరాలకు ఒకసారి దేవర జరుగుతుందంట. ఈ దేవర చూడాలన్న అదృష్టం ఉండాలి. సో నేనైతే ఇన్ని ఇయర్స్లో నేను రావడం ఫస్ట్ టైము. ముందు వచ్చాను కానీ అప్పుడు అంటే చాలా చిన్నతనం కదా, 9 ఇయర్స్ బ్యాక్, అప్పుడు నేను చూడలేకపోయాను. సో ఇప్పుడైతే చాలా సంతోషంగా అన్నీ చూడడమే కాదు వీడియో షూట్ చేసి నేను మీకు కూడా చూపిస్తున్నాను. సో ఇక్కడైతే మా అమ్మ ఇలా పూజించి టెంకాయ అయితే కొడుతుంది. తర్వాత 1 by 1 ఇంట్లో అందరు వచ్చేసి మొక్కుకున్నారు. సో నేను మొక్కుకునేలోపు పెద్దమ్మ తల్లి ఇంటి దగ్గర నుంచి బయలుదేరింది. నాకైతే చాలా భయం వేసింది మొక్కుకుందామంటే. సో అన్న వచ్చేసి తాడైతే నాకే ఇస్తున్నాడు, మొక్కుకో పట్టుకొని ఫోటో తీసుకోవడం పర్లేదు అనేసి. నాకైతే చాలా భయంగా అనిపించింది. సో ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ మొక్కుకున్న తర్వాత నేను అందరి తర్వాత లాస్ట్లో వచ్చేసాను నేను. అప్పటికే చూడండి చాలాసేపు నిల్చోబెట్టారు అక్కడికి. నాకైతే చాలా భయంగా అనిపించింది, నేను తాడిస్తున్నాను. సో నేనైతే దూరం నుంచే ఇలా దండం పెట్టుకున్నాను. దగ్గరికి వెళ్తుంటే అది అంటే ఎగురుతుంది. ఇక్కడ వచ్చేసి మా అన్న ఇలా పులగంద వేస్తుంది. మా అన్న కాళ్ళకి పసుపు పట్టిస్తున్నది మా వదిన. మా అన్న వదిన వాళ్ళ దగ్గర కూడా వెళ్ళారు ఇలా పూజలు చేసి. తర్వాత ఎవరిల్లు ఉంటే అక్కడికి. సో ఊరంతా ఇలాగే తిరుగుతూ ఉంటారు ఈరోజు మొత్తం. Bien,